హాయ్ అండి అందరికీ. ఇవాళ సండే కదా, చేపల పులుసు చేస్తున్నానండి. చేపల కర్రీ. చూడండి, నేను ఈ ఫిషెస్ని ఫ్రెష్గా కడుక్కొచ్చాను 2-3 టైమ్స్. ఇందులో కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో. నేనైతే నా స్టైల్లో చేస్తున్నానండి చేపల పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను చేపల పులుసులోకి కొద్దిగా ఎగ్ అంత సైజ్ చింతపండు తీసుకున్నాను. 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అందులో పచ్చిమిర్చి వేసాను చూడండి. అలాగే కరివేపాకు కూడా తీసుకుంటున్నాను, పుదీనా కూడా అండి. ఇదంతా బాగా వేయించుకోవాలి నూనెలో. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని. నేను ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మిక్సీకి వేసేటప్పుడు కారం, ఉప్పు సరిపడా వేస్తాను. మసాలా కోసం జీలకర్ర మెంతులు తీసుకున్నాను చూడండి. వేయించుకున్న జీలకర్ర మెంతులు, పల్లీలు కొద్దిగా తీసుకున్నానండి. నువ్వులు కూడా వేయించుకున్నాను, నువ్వులు ఎక్కువగా తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్కి వేసుకోవాలండి. ఫస్ట్ మనం వేయించుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, అది నూనెలో వేయించుకున్న ఉల్లిగడ్డ మిక్స్కి వేసిన తర్వాత అందులో వేయాలండి. ఇవి మిక్స్కి వేసి చూడండి, నేను ముందుగా జీలకర్ర, పల్లీలు, నువ్వులు మిక్స్కి వేస్తాను. పౌడర్ రెడీ అయింది చూడండి. జీలకర్ర, నువ్వులు, పల్లీలతో చేసిన పౌడర్. ఇది పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మిక్స్కి వేస్తున్నాను. కారం తగినంత వేస్తున్నానండి. కొందరు ఎక్కువగా తింటారు, కొందరు తక్కువగా తింటారు. నేనైతే దీనికి సరిపడా వేస్తున్నాను. ఇందులో చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చేపల పులుసు అంటేనే చింతపండు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. చూడండి, మెత్తగా అయింది చింతపండు ఆనియన్ పేస్ట్. ఇందులోనే నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, చేపల పులుసుకు కావాల్సిన మసాలా అంతా రెడీ అయిపోయింది. దీనిని మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్నంతా. ఆయిల్ వేడెక్కిందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఒక 2 మినిట్స్ నూనెలో ఉడకబెట్టుకోవాలండి ఇది. చూడండి, నాకు గ్రేవీకి సరిపడా నేను వాటర్ తీసుకున్నాను. గ్రేవీ చూడండి, ఈ గ్రేవీ అంతా బాగా మసలే వరకు ఉడకబెట్టుకోవాలండి. చూడండి, పులుసు మసలే వరకు వచ్చింది.
పులుసు చూడండి మసులుతుంది. ఇందులో చేపలు వేసుకోవాలండి. చేపలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టాలి. ఫిషెస్ చూడండి, చేపలు నేను బాగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. చూడండి, చేపలన్నీ వేసేసాను. ఫిషెస్ ఇందులో ఉన్న ఫిష్ పీసెస్ అన్నీ ఇందులో వేసాను. చూడండి, ఒక 5 మినిట్స్ వరకు అలాగే సిమ్లో పెట్టుకోవాలి. చాలాసేపు పొయ్యి మీద పెట్టొద్దండి చేపల కర్రీని. పీసెస్ చాలా ఉడికిపోయి మెత్తగా అయిపోయి బాగుండదు కర్రీ. అంతే అండి, చేపల కర్రీ.